ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది లిలీస్ ఆఫ్ ది వ్యాలీ. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకున్నది సాధించలేనప్పుడో, అది దొరకనప్పుడో, లేక ఏదైనా విషయంలో మనం విసిగిపోయినప్పుడో మన హృదయంలో సరైన శాంతి లేదని మనం గ్రహిస్తూ ఉంటాం. అయితే శాంతి గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం 27వ వచనం చూస్తే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయొకడి, వెరవనీయొకడి. ఈ వర్స్ మనం చూస్తే దేవుడిచ్చే శాంతి ఎలా ఉంటుందంటే, ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు. ఈ లోకం ఇచ్చే శాంతి మనం అనుకున్నది సాధించినప్పుడు, లేదా మన అలసట నుంచి ఉపశమనం కలిగినప్పుడు మాత్రమే ఉంటుంది. అంటే ఆయా సమయాలకి, ఆయా పరిస్థితులకు మాత్రమే అది వర్తిస్తుంది. కానీ దేవుడిచ్చే శాంతి అలా కాదు. ఈ లోకంలోని మన యొక్క పరిస్థితులతో, మన యొక్క సమయాలతో, లేకపోతే మన యొక్క ఇబ్బందులతో, మన యొక్క హెక్టిక్స్తో దేవుని శాంతి ముడిపడి ఉండదు. అది నిరంతరం ఉండే శాంతి. లోకపు శాంతి కొంత సమయమే ప్రశాంతతనిస్తుంది, తర్వాత కలవరం మొదలవుతుంది. కానీ దేవుడిచ్చే శాంతి ఎల్లప్పుడూ ప్రశాంతతనిస్తుంది, కలవరపడనీయదు. సో దేవుడు అనుగ్రహించే శాంతిని మాత్రమే మనం కోరుకునే వారంగా ఉండాలి. ప్రార్థించుకున్నాం. మనల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా నాయన, లోకం ఇచ్చినట్టు కాదు ప్రభువా, నీ శాంతిని నువ్వు మాకు ఇస్తానన్నావు ప్రభువా నాయన. అటువంటి శాంతిని మేము అడుగుచున్నాం తండ్రి. మా హృదయాల్లో నీ శాంతిని మేము అడుగుతున్నాం.